మాఘపురాణము 10వ అధ్యాయము మృగశృంగుని వివాహము. దిలీప మహీజనుకు వశిష్ఠులవారు ఇట్లు చెప్పసాగిరి. పువ్వు పుట్టగానే పరిమళించు విధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామస్మరణయందు ఆసక్తి కలవాడయ్యెను. అతనికి 5 సంవత్సరములు నిండిన తర్వాత గురుకులములో చదువవేసిరి. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు అధ్యాపకుల మన్ననల నొందుచు పాండిత్యమును సంపాదించెను. విద్యలు పూర్తి అయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస ఫలమును సంపాదించి ఉండెను. కుమారుడు దేశాటన పూర్తి చేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహము చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహము చేసుకొనిదనని తన మనోనిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారము ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవముగా వివాహము చేసిరి. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన 2 మృగశృంగుని చూచి, ఆర్య, మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మా ఇద్దరిని కూడా ఈ శుభలగ్నమున పరిణయమాడుము అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి, అసంభవం, అది ఎట్లు జరుగును అని ప్రశ్నించగా, మా సుశీలను పెండ్లి ఆడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడబడుచులు పట్టుపట్టినారు. మరి పురుషునకు ఒక్క భార్యయే కదా, 2 భార్యలా అని మృగశృంగుడు ప్రశ్నించగా, 2-3 యువతులను పురుషుడు వివాహము చేసుకునుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా. దశరథునకు 3 భార్యలు, శ్రీకృష్ణునకు 8 భార్యలు, పరమేశ్వరునకు గంగా గౌరీ 2 గడ. వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. వివాహపు వేడుకలను చూడవచ్చిన అనేక మంది మునీశ్వరులు కూడా మృగశృంగ, అభ్యంతరము తెలుపవలదు. ఆ 2 కన్యల అభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించినా నీకు జయము కలుగదు. అయినను ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగి ఉన్నవి అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ 2 కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు. ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతమును మరియు 8 రకముల వివాహములను గుర్చి వాటి యొక్క ధర్మములను గురించి దిలీపునకు తెలియబరిచారు వశిష్ఠులవారు. గృహస్థాశ్రమ లక్షణములు. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమమొక్కటే సరియైన మార్గము. భార్యయు భర్తయు అనుకూలముగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తి కలిగియుండుట, అతిథి సత్కారములాచరించుట మొదలగు సద్గుణములతో నడుచుకునివాడే సరియైన గృహస్థుడు అనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తీకమాసమందున మాఘమాసమందున నదీస్నానము చేసి కడునిష్టతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించుట వారికి మంచి తేజస్సు కలిగియుండును. పతివ్రత లక్షణములు. పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేకపోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయును గాని అందాన్ని ఆకారాన్ని చూసి మోసపోకూడదు. అటులనే పురుషులను స్త్రీ యొక్క అందమునే చూడక శీలము గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆ విధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్య అనురాగముతో కాపురము చేసిన ఎడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏ విధంగా ప్రేమతో సేవించునో ఆ విధంగానే అత్తమామల సేవ, అతిథి సేవల యందు కూడా తగు భక్తి శ్రద్ధలతో చేసిన ఎడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును. భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలే సలహాలివ్వవలయను. పనిపాటలయందు సేవకురాలివలే నడుచుకునవలయను. భోజనము వడ్డించునప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనము పెట్టునో ఆ విధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయనమందిరమున వేశ్యవలే భర్తకు ఆనందం కలుగచేయవలెను. రూపంలో లక్ష్మిని పోలి ఉండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవలెను. ఈ విధంగా ఏ స్త్రీ నడుచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును. ఎటువంటి సమయమునందైనను భర్త భుజించకుండా తాను భుజించకూడదు. ఇటువంటి లక్షణములు కలిగి ఉన్న ఆ 3 కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను. మృకండుని జననము. ఉత్తమ లక్షణములు గల స్త్రీలని పెండ్లి ఆడితి గదాయని మృగశృంగుడు మిగుల ఆనందించెను. ఆ 3 పడతులతోనూ సంసారము చేయుచుండెను. అటులో కొంతకాలము జరిగినది. సుశీల అను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలేయునని ఆశ కలవాడి జాతకర్మలు జరిపించి కుమారునికి మృకండుడని నామకరణము చేశారు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై
తల్లిదండ్రుల ఎడ, బంధుజనుల ఎడ, పెద్దల ఎడ భయభక్తులు కలిగి పెరుగుచుండెను. 5 ఏళ్లు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువు యొక్క మన్ననలు పొందుచు యుక్త వయస్సు వచ్చు వరకు చదివి సకల శాస్త్రములందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండు విద్యను పూర్తి చేసుకుని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంతకాలమునకు మరుధ్వతి అను కన్యతో వివాహము చేసిరి. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమమును స్వీకరించెను. మృగశృంగుని మిగిలిన 2 భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలైన తరువాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయు మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించటివాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావముచే సంసారమునందు ఏ ఇబ్బందియూ లేకుండా ఉండుటయే కాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నది గదాయని సంతోషించుచు తనకింక ఏ ఆశలు లేనందున భగవత్ సాన్నిధ్యమునకు పోవలేనని సంకల్పించి తపస్సు చేసుకున్నటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువుని ప్రసన్నను చేసుకుని నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమును కేగెను. విన్నావు కదా భూపాల, మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగుటయే కాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్లిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయూ మోసి గృహమునందు ఏ అశాంతియూ లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి. కాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును అని మనసున నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరను. కాశీపట్టణమును ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సమేతముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకుని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయములోనికి రాగానే మృకండునకు ఎక్కడిలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తిశ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధంగా కుటుంబ సమేతముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధంగా 1 సంవత్సరమంతా విశ్వేశ్వరుని సన్నిధానమునందు గడపనించెను. ఒక దినమున మృకండని 3 తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరుగదా. అయినా ఈశ్వరుణ్ణి ధ్యానించుచూ ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు కావించి మాతృరుణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలమునకు సంతానము కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు కదా. సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాథుని గురించి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యిరి. మృకండునకు అతని భార్య మరుధ్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించగా పరమేశ్వరుడు ఇట్లు పలికెను. మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినాము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినాము. కాన మీ అభీష్టము నిరింగింపుడు అని పలికెను. అంత మృకండు నమస్కరించి, మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇదే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షణవతి సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచూ ఆమెతో సంసారము చేయుచుంటిని. కాని ఎంతకాలమైనను మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమగతులు లేవు కదా. కావున మాకు పుత్ర సంతానమును ప్రసాదించుమని వేడుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు.
మృకండుని దీనాలాపములాలకించి త్రినేత్రుడు ఇట్లు పలికెను. మునిసత్తమా, నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యము నుండు పుత్రిక కావలియునా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించిరి. మృకండు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధరా, నన్ను పరీక్షింపనించితివా? నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకు మీ ధ్యానముననే సలుపుచూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవేలేనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు అని నుడివెను. అటులనే అగుగాక అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యను. పరమేశ్వరానుగ్రహమున ఒక శుభముహూర్తము కాలమున పుత్రుని గనెను. మృకండునకు పుత్రసంతానము కలిగినని అనేకమంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి మార్కండేయుడని నామకరణము చేసి విడలెను. ఓ దిలీప మహారాజా, పరమపూజ్యుడును భాగవతోత్తముడును అగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై సుపుత్రుని బడసెను.